గత 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం దోచుకుందని మండిపడ్డారు టీడీపీ నేత పట్టాభి. జగన్ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడంతో ఉద్యోగాలు, ఉపాధి లేక యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర చరిత్ర ఇలాంటి అవినీతి సీఎంను ఎక్కడా చూడలేదని, ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు. రకమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి రాకపోవటం వల్ల ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, కొంతమంది ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు వారిని చదివించి పట్టభద్రులను చేస్తే ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక అల్లల్లాడుతా ఉన్నారు. ఒక పక్కనేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకేముంది, ప్రతి జనవరి నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను, అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తానని చెప్పి ఎన్నో రకాలుగా ఆశ చూపించి 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నో రకాలుగా ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని దగా చేశాడు. యువతని అత్యంత దారుణంగా దగా చేశాడు జగన్ రెడ్డి. ఏ ఉద్యోగాల ఆశ చూపించి ఆనాడు యువత యొక్క ఓట్లు పొంది ముఖ్యమంత్రి అయ్యాడో, ఈ రోజున అదే యువతని ఉద్యోగాలు లేకుండా చేయటమే కాకుండా వారికి దక్కాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్ని మార్కెట్ లో తెగ నమ్ముకున్నాడు. గ్రూప్ 1 ఉద్యోగాలు ఏదైతే డిసెంబర్ 2018లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిందో 31/12/2000. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.